హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్య భాగముని చదువుతా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యము. దాని వేరు, ఒకళ్ళు చదవండి. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగుమొద్దు మట్టిలో చీల్చిపోయినను, నీటి వాసనము చేత అది సిగిరించును. చాలమ్మా. ఈ ఉదయం మన ధ్యానించే అంశము నీటి వాసన. హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. దాని వేరు పాతదైనను. హల్లెలూయా. ఏమైనను? ఆ చెట్టు పాతదైనను. ఆ చెట్టు మన జీవితానికి గుర్తు. అది మట్టిలో పాతదైనను. మట్టి మన జీవించే ఈ భూమికి ఏందండి గుర్తు. చెట్టు మనకి గుర్తు, మట్టి మన నివసించే ఈ భూమికి గుర్తు. కొన్ని సందర్భంలో ఆ చెట్టు పాతదైంది. అపవాది వలన పాతదైంది, మనుషుల వలన పాతదైంది, కొన్ని పరిస్థితుల వలన ఆ చెట్టు పాతదైంది, కూలిపోయింది. ఇంకా సిగురించబడతాయి అని నిరీక్షణ లేకపోయింది. కొన్నిసారి మన చుట్టూ కనబడే పరిస్థితి వలన మనమే ఒక తీర్మానానికి వచ్చేస్తాము, నా బ్రతుకు ఇంతే. కొన్నిసారి పదే పదే నష్టాలని మనం చూసి మనం ఒక ముగింపుకు వచ్చేస్తాం, ఇంకా నా వలన ఏ లాభము జరగదు. కొన్నిసారి ప్రార్థించి జవాబు చూడలేకపోతున్నాను, ముగింపుకు వచ్చేస్తాను, నా ప్రార్థన వలన ఏ ఉపయోగము లేదు. ఎందుకు? నేను పాతదైపోయాను, దేవునికి నేను ఇష్టం లేదు, నేను పాపి, నేను బ్రతుకుట వ్యర్థము. అది పాతదైపోయిందంట. హల్లెలూయా. కొందరు అంటారు నా తలరాత ఇంతే. కానీ బైబిల్ అంటుంది నీవు చూసేనట్టు నేను చూడను. మనము మాట్లాడనట్టు దేవుడు మాట్లాడడు. హల్లెలూయా. మనము పనులు చేసేనట్టు దేవుడు చెయ్యడు. ఆయన అనంత జ్ఞాని అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ చెట్టు ఒక ముఖ్యపుని గురించి బైబిల్ మాట్లాడట్లేదు. ఈ చెట్టులో నుండి ఒక నూతన ప్రారంభాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. అందరూ అనుకున్నారు ఈ చెట్టు పాతదైంది, ఈ బలహీనతతో ఈ వ్యక్తి అయిపోతాడు, ఈ కరువులోనే ఈ వ్యక్తి అయిపోతాడు. ఈ కరువులోనే ఈసాకు జీవితం అయిపోతాయి అనుకున్నారు. కానీ కరువైన దేశంలోనే ఈసాకు విత్తన విత్తి సిగిరింపబడ్డాడు. సింసోను పాపం చేసి పట్టబడి తన చూపు పోయింది, తన బలం పోయింది. సింసోను తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. సింసోను తన ఉన్నతమైన అనుభవాన్ని పోగొట్టుకున్నాడు.
బలము పోయింది, అభిషేకం పోయింది, ఆత్మీయత పోయింది, సమస్తము పోయింది. సింసోను రాజులాగా బ్రతికిన వాడు ఇప్పుడు శత్రు చేతుల పట్టబడ్డాడు. 2 కన్నుని పీకేశారు, శరీరంలో బలము లేదు. ఫిలిష్తీయుల మధ్యలో ఒక సాధారణమైన వాడుగా కనబడుతున్నాడు. ఫిలిష్తీయులు ఆనందిస్తున్నారు, మనని ఇబ్బంది పెట్టినవాడు ఇప్పుడు మన ముందు ఎలా ఉన్నారు చూడండి అని నవ్వుతున్నారు. మనని చంపినవాడు, మనని బెదిరించినవాడు, మనని కొట్టినవాడు ఈరోజు మన ముందు చూడండి పిచ్చివాడులాగా ఉన్నాడు అని ఫిలిష్తీయులు సింసోను చూసి నవ్వుతున్నారు. ఫిలిష్తీయులు చెప్పే మాట, సింసోన్ అయిపోయాడు, అభిషేకం అయిపోయింది, బలము అయిపోయింది, ఆయన బ్రతుకు అయిపోయింది, ఇంకా మన దగ్గరే ఈ ఉండి మన చేతిలోనే ఇతడు చచ్చుతాడు. ఫిలిష్తీయులు అన్నమాట, సింసోను చెట్టు పాతదైంది. కానీ సింసోను ఆ చివరి గడిలో ఒక ప్రార్థన చేస్తా, దేవా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి, ఒక్కసారి నాకు ఆ బలముని దయచేయండి అన్నాడు. నన్ను క్షమించి ఒక్కసారి ఆ బలముని నాకు దయచేయండి అనగానే దేవుడి బలము మరలా సింసోను మీద దిగి వచ్చింది. సింసోను తాను బ్రతికి ఉన్న కాలంలో శత్రుల్ని చంపిన దానికంటే ఆయన మరణించవేళలో ఫిలిష్తీయుల్ని చంపిన సంఖ్య అధికమంట. కూలిపోయిన వాడిని ఏ క్షణములైనా దేవుడు లేపగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కూలిపోయిన వాడిని ఏ క్షణములైన దేవుని కృప నిలబెట్టగలుగుతాయి. మరణించిన వాడిని ఏ క్షణములైన దేవుడు జీవింపగలుగుతాడు. కొన్ని సంవత్సరంగా నన్ను ఏంటంటే ఏలుబడి చేసే పోరాటముని, దారిద్రతని, బంధకాన్ని మరో క్షణములో దేవుడు తలకిందగా మార్చగలుగుతాడు. బైబిల్ అంటుంది ఆ వేరు పాతదైంది కానీ అది ముగింపబడదు. అది దేవుడు అంటున్నాడు. ఈ 8వ నెలలో దేవుడు అంటున్నాడు, అపవాది నిన్ను ఎంతగా పాత అనుభవానికి నిన్ను లాగినా, నేను ఎంతగానో బలహీనతానికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినా, నిన్ను పడేయాలి, నిన్ను అణగతొక్కాలి, నువ్వు లేవకూడదు అని నిన్ను పాత కార్యము వలన నిన్ను కట్టివేసిన నువ్వు సిగిరింపబడతావు. హల్లెలూయా. సిగిరింపబడతావు. ఆ వాక్యం చదవమ్మా. దాని వేరు భూమిలో పాతదైపోయినను అడుగుమత్తు నీటి వాసనము చేత అది సిగిరించును. హల్లెలూయా. సింసోనుని సిగిరింప చేసిన నీటి వాసన, దావీదు పాపములో పడిపోయినా మరలా ఆయనని నిలబెట్టింది నీటి వాసన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 8వ మాసంలో దేవుడు అంటున్నాడు, నీ ముగింపుని గురించి నేను మాట్లాడట్లేదు, నీ ప్రారంభం గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు సిగిరింపబడతావు. హల్లెలూయా. నువ్వు సిగిరింపబడతావు, నువ్వు లేవనెత్తబడతావు. కృపలో నువ్వు సిగిరింపబడతావు, అభిషేకములో నువ్వు సిగిరింపబడతావు, వాక్యములో నువ్వు సిగిరింపబడతావు, ప్రార్థనలో నువ్వు సిగిరింపబడతావు, పరిచర్యలో నువ్వు సిగిరింపబడతావు, దేవుడితో నీకున్న బంధములో నువ్వు ఇంకొను సిగిరింపబడతావు, స్తుతిలో నువ్వు సిగిరింపబడతావు,
పాత అనుభవాలు మనకి చెందనిది కాదు. అనుదినము నూతన కృపకి మనం పిలువబడిన వాళ్ళు. ఆమేన్ చెప్పండి. పాత అనుభవానికి పిలువబడిన వారు కాదు, అనుదినము కొత్త కృపకి పిలువబడిన వారు, అనుదినము కొత్త అభిషేకానికి పిలువబడిన వారు, అనుదినము కొత్త ప్రత్యక్షతానికి పిలువబడిన వారు. అందుకే ప్రత్యక్ష గుడారంలో రొట్టి పెడతారు. అనుదినము ఏందండి, దేవుని సన్నిధిలో ఏ రొట్టిని పెట్టాలి? కొత్త రొట్టిని ఫ్రెష్గా చేసి పెట్టాలి. ప్రతిరోజు యాజకుడు రొట్టి తయారు చేసి ఫ్రెష్గా దేవుని సన్నిధిలో పెట్టాలి. పాతది అక్కడి నుంచి తీయబడతాయి, కొత్తది పెడతారు. హల్లెలూయా. అనుదినము మనము ఏందండి, ఒలివ మొక్కల వలనే ఎదుగుముగాక. హల్లెలూయా. సిగిరింపబడతావు. నువ్వు సిగిరింపబడేటప్పుడు బైబిల్ ఒక మాట అంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 58:11. ఒకళ్ళు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, తృప్తిపరిచి ఎముకలను బలపరిచి నీరు కట్టిన తోట వలను ఉప్పుకుచుండు నీటి ఊట వలను ఉండేదేవు. హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఉంటారంట చెప్పండి? కొన్ని ఇంట్లో బీపీ ఊట వలనే వస్తూ ఉంటాయి. కొన్ని ఇంట్లో ప్రతి మాటకి గొడవ ఊట వలనే పొంగుతూ ఉంటాయి. కొందరు అడాబుడి పొంగుతూ ఉంటాయి. హల్లెలూయా. కొన్ని ఇంట్లో అవనమ్మక మాటలు సనుగుట ఏందండి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఊట వలనే ఏమవుతావు? మాట్లాడాలి. హల్లెలూయా. సిగిరింపబడేవాడు ఆయన ఊట వలనే ఉంటాడు. హల్లెలూయా. అతడు ఎముకలు బలపడుతుందంట. ఆ మాట చెప్పమ్మా. నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరిచి నీరు కట్టిన తోట వలనే నీ కుటుంబం తోట వలనే ఉండునుగాక. నీ కుటుంబము తోట వలనే ఉండునుగాక. ఆ తోటలో ఊట నిరంతరం ఉండునుగాక. ప్రార్థనని ఊట ఉండునుగాక. వాక్యమని ఊట ఉండునుగాక. దేవుని సన్నిధి అని ఊట ఉండునుగాక. దేవుని సన్నిధి మిమ్మల్ని నడిపించునుగాక. కుటుంబము తోట వలనే ఉండునుగాక. హల్లెలూయా. ఏ చెట్టు పాతదైందని అపవాది అన్నాడు, ఏ చెట్టు మట్టితో కలిసిపోయింది అన్నాడు, అదే చెట్టుని దేవుడు అంటున్నాడు, నువ్వు సిగిరింపబడతావు. హల్లెలూయా. నువ్వు తృప్తి గలవాడే ఉంటావు. నీ ఎముకలు బలపడతాయి. తోట వలనే ఉంటావు. ఊట వలనే నీ ఆత్మీయ జీవితం కనబడతాయి. హల్లెలూయా. దేవుడి దగ్గర నేను అనుకున్నట్టు నేను ఆశీర్వదించండి అని చెప్పవద్దు. ఆమె దేవుడి దగ్గర నేను అనుకున్నట్టు నాకు చెయ్యండి ప్రభువా అనవద్దు. ప్రభువా, నన్ను గురించి నువ్వు ఎలా ఉద్దేశం కలిగి ఉన్నావో అలా నేను మార్చండి అయ్యా. ఆమేన్. బైబిల్లో జెరుబాబేలు గురించి ఒక మాట ఉంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదవండి.
అప్పుడు అతడు నాతో ఇట్లా అనెను, జెరుబాబేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతైనను బలము చేతైనను కాగా, ఆమె చెప్పండి, నా ఆత్మ చేత ఇది జరుగును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అక్కడే ఉండండి అమ్మా, సెలవించను. శక్తి చేత కాదు, ఇంకను బలము చేత కాదు, మరి ఎవరి చేత? నా ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత ఇలాగూ జరుగును. నేను మీకు చెప్పనా, అది ఆ వేరు పాతదైంది, ఆ వేరు మట్టిలో మునిగిపోయింది, కానీ నీటి వాసనము వలన సిగురింపబడింది. నీటి వాసన అంటే వేరే ఎవరు కాదండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. ఆమేన్ చెప్పండి. నీటి వాసన ఎవరు? పరిశుద్ధాత్మ సన్నిధి. పరిశుద్ధాత్మ ఏంటంటే ప్రసన్నత. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవాయే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు ఒక ఆత్మ ఎక్కడే ఉండేనో అక్కడ విడుదల ఉండేనో. హల్లెలూయా. ఈ 8వ మాసము ఒక నూతన అనుభవంలో నువ్వు సిగరింపబడాలంటే నీటి వాసన నీకు అవసరం. ఆమేన్ చెప్పండి. నీటి వాసన అంటే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము నీకు అవసరము. పరిశుద్ధాత్మని పొందుకొనుట నీకు అవసరము. పవిత్ర ఆత్మతో ఏందండి నడువుట అవసరము. ఆ చెట్టు సిగురింపబడాలంటే, ఒక నూతన ప్రారంభము నీలో ప్రారంభం అవ్వాలంటే, నీటి వాసనని పిలువబడే పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించాలి. పరిశుద్ధాత్మ ఆలోచనకి నిన్ను అప్పగించాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే నూతన ప్రారంభము శక్తి చేత కాదు, నూతన ప్రారంభము బలము చేత కాదు, నూతన ప్రారంభము ఆత్మ చేత జరుగుతుంది. ఆమేన్. అందుకే వాక్యంలో రాయబడింది, నా ఆత్మ లేనివాడు, చెప్పాలి, నా ఆత్మ లేనివాడు. ఒక విశ్వాసి యేసుని సొంత రక్షకుడిగా నమ్మిన తర్వాత, యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్న తర్వాత, ఆయన దేవుని మందిరానికి రావాలి. రెండోది బాప్తిస్మ పొందాలి, దేవుడితో నిబంధన చేయాలి. మూడోది పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి, అభిషేకం పొందాలి. దేవుడితో ఒక మంచి ఐక్యత కలిగి ఉండాలి. బల్లలో చేయబోయాలి, అపోస్తుల ఉపదేశంలో ఏందండి నిలబడాలి. ఒక ఆత్మీకులు సేవకులు నడిపింపులో ఆయన జీవించాలి. పాత అనుభవాలు మారాలా, కూలిపోయిన అనుభవాలు మారాలా, మట్టితో కలిసిపోయిన అనుభవంలో ఒక అద్భుతాలు జరగాల, నీటి వాసన నీ జీవితంలో రావాలి, పరిశుద్ధాత్మ నీ జీవితంలో రావాలి. అందుకే 8 నెలల్లో మనం అడుగు పెట్టి ఉన్నాం. 8 అంటేనే న్యూ బిగినింగ్, 8 అంటేనే ఒక నూతన ప్రారంభం.
గతాన్ని గురించి మాట్లాడవద్దు, అయిపోయిన కార్యాన్ని మాట్లాడవద్దు, జరిగి అయిపోయినది గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యం మీద శ్రద్ధ ఉంచు. జెరుబ్బాబెలు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. దేవుడు జెరుబ్బాబెలుతో అన్నాడు, జెరుబ్బాబెలు, నీవే నా మందిరాన్ని కట్టాలి, నీ చెయ్యి మందిరానికి పునాది వేయాలి, నీ మందిరమే, నీ చెయ్యే ఆ మందిరాన్ని కట్టి పూర్తి చేయాలి. అంటే జెరుబ్బాబెలు భయపడుతున్నాడు. ఎందుకంటే సొలొమోను కాలంలో ఉన్న పెద్దలు ఇప్పుడు ఈయన కాలంలో కూడా ఉన్నారు. మన ఇంటిలో, మన ఊర్లో ఈ పిల్లలు ఏదైనా ఒక ఆలోచన, రాయ్ ఓరగా నీకేం తెలుసురా అంటారు చూసారా? అది ఆయన కాలంలోనే ఈ బ్యాచ్ ఉన్నారు. రాయ్ చిన్నవాడు, నీకేం తెలుసురా, నోరమై అంటారు. ఇది ఆ కాలంలోనే ఉన్నారు. జెరుబ్బాబెలు భయపడి దేవుడితో అన్నాడు, ప్రభువా పెద్దలందరూ ఉన్నారు, సొలొమోను కాలంలో ఉన్నవారు ఇప్పుడు ఉన్నారయ్యా, నేను చిన్నవాడు యవనస్తుడు, నేను ఎలా ఈ పని చేస్తాను? అప్పుడు దేవుడు, అమ్మా ముందు చదువు, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ఈ ఉదయం నేను మీకు చెప్పనా, నిన్ను అడ్డగించుటకు ఎవ్వరికి అధికారం లేదు. నీ కుటుంబాన్ని అడ్డగించుటకు, నీ ఆశీర్వాదాన్ని అడ్డగించుటకు, నీ మేలుని అడ్డగించుటకు, నీ దీవెనలు అడ్డగించుటకు, నీ ఎదుగుదలని అడ్డగించుటకు ఏ పర్వతానికి కూడా అధికారం లేదు. నువ్వు నమ్మాలి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డగించలేరు, ఎవరు అపహరించలేరు. చదవండి, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలుని అడ్డగించుటకు ఏ మాత్ర దానము నీ అడ్డగించేవారు చదర భూమి అవును గాక. హల్లెలూయా. అడ్డగించే వారిని గురించి బైబిల్ అంటుంది. మీరు ఇంకొకరిని అడ్డగించిన కూడా అదే, మిమ్మల్ని వేరెవరిని అడ్డగించిన అదే. కొందరు చూడండి, ఎదుటవాడు ఇల్లు కట్టాడు 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 అని అంగలాయిస్తారు, కానీ మనము ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అని ఆలోచించరు. బైబిల్ అంటుంది, నేను అడ్డగించేవాడు ఏమాత్రము కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కేకలు వేయగా పై రాయి తీసుకొని పెట్టించిన, నేను చెప్పనా, నూతన ప్రారంభం ఎలా అవుతుందండి? ఎలా నువ్వు సిగరింపబడుతున్నావు తెలుసా? కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. చెప్పండి, కృప ఎంతగా నీలో విస్తరిస్తుందో అంతగా నువ్వు పనిని ప్రారంభిస్తున్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు తోడే ఉంటున్నాడు, కృప కలుగునుగా కానీ పాడుతున్నాడు. జెరుబ్బాబెలు ఏంటంటే చిన్నవాడు అని పిలువబడిన వాడు, బలహీనుడు అని చెప్పబడిన వాడే దేవుని మందిరానికి పునాది వేస్తున్నాడు. ఆమె మిమ్మల్ని ఎవరు ఏ అన్నా మీరు ఒక్క మాట తిరిగి చెప్పండి, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీరు ఎదుగుతారు. ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారా, మీరు కూడా రివర్స్గా తిట్టవద్దు. ఆమెన్ చెప్పండి. ఎవరైనా తిడుతున్నారంటే మీరు కూడా రివర్స్గా తిట్టవద్దు. వాడు తిడుతున్నాడా, నువ్వు మనసులో చెప్పు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. జెరుబ్బాబెలు చిన్నవాడు, నువ్వేందయ్యా మందిర్ కట్టేది, నువ్వేందయ్యా పునాది వేసేది,
నీ తెలివి అంత గొప్పదా? నీ అనుభవాలు అంత గొప్పదా? జెరుబాబేలు అంటున్నాడు, దేవుడు పునాది వేయమంటే మీ గోల ఏందయ్యా? దేవుడు మందిరం కట్టమంటే మీరేంది నన్ను అడ్డగిస్తున్నారు? మీరు దేవుని అడ్డగించండి. హల్లెలూయా. ఏ వ్యక్తిని మట్టితో తొక్కివేయాలన్నారు, ఏ వ్యక్తి మందిరం కట్టకూడదని అన్నారు, ఏ జెరుబాబేలుని ఏంటంటే అడ్డగించారు, ఆ జెరుబాబేలు చేత మందిరానికి పునాది వేయబడింది. ఆ జెరుబాబేలు చేత మందిరము కట్టబడింది. ఆ జెరుబాబేలు కాలంలోనే మందిరంలో యెహోవా మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. నీ వలన మహిమ దిగి వస్తాయి, నీ వలన అద్భుతాలు జరుగుతాయి, నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, నీ వలన దేవుడు తన పనిని పూర్తి చేస్తాడు, నీ వలన ఊగకి మించిన కార్యము జరుగుతాయి. వాళ్ళు నాకు చేయి పెడితే అద్భుతాలు, వీళ్ళు నాకు ప్రార్థన చేస్తే అద్భుతం కాదు. లోకములో ఉన్నవాడి కంటే, చెప్పండి, మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు నాకు యేసయ్య తండ్రి అంటే మీకు యేసయ్య ఎవరు? బాబాయా? నాకు యేసయ్య ఏందంటే ప్రభు అంటే మీకు ఎవరు? చుట్టాలా? అంటే నేను తండ్రి అని పిలిస్తే ఉన్నాను అంటే, మీరు పిలిస్తే రాను అంటాడా? మనలో ఉన్నవాడు గొప్పవాడు. నీ విశ్వాసాన్ని నీ దేవుడు గణపరుస్తాడు. నీ యథార్థతని గణపరిచేవాడు. నీ పిలిచితే దిగి వచ్చేవాడు. నువ్వు ఏడుస్తే దగ్గర వచ్చేవాడు. నువ్వు సోలిపోతే దగ్గర వచ్చేవాడు. ఒంటరిగా నడుస్తే చేపట్టుకున్నవాడు. జెరుబాబేలు, నిన్ను ఎవ్వరు అడ్డగించినా నీ వలన ఏ పనిని ప్రారంభించి ముగించాలని నేను నిర్ణయించాను, అది జరుగుతాయి. నువ్వు చెయ్యవలసిన ఒకటి, కృప కలుగునుగా కాని పాడు, కృప కలుగునుగా కాని పాడు, కృప కలుగునుగా కాని పాడు. ఇంకను నాకు కృప కావాలి, ఇంకను కృప కావాలి, ఇంకను కృప కావాలి, ఇంకను కృపగా. నువ్వు నా కృపని పొగుడుతానే వెళ్ళు, పాడుతానే వెళ్ళు. నీలో ఉన్న నా ఆత్మ కార్యముని జరిగిస్తానే వెళ్తాయి. హల్లెలూయా. ఆ చెట్టుని ఎవరు అడ్డగించలేకపోయారు, అడ్డగించరు. ఎలా ఇది జరిగింది? నీటి వాసన. ఆమేన్ చెప్పండి. ఆ నీటి వాసన ఎవరు? పరిశుద్ధాత్ముడు. శక్తి చేత కాదు, ఆత్మ చేత కాదు, నా బలము చేత కాదు, నా ఆత్మ చేత. ఒక్కసారి నీటి వాసనతో కలిసిపోండి, ఒక్కసారి పరిశుద్ధ ఆత్మతో కలిసిపోండి, ఒక్కసారి అభిషేకాన్ని పొందుకోండి, భాషలు మాట్లాడండి. ఎండిన భూమిని ఏదైనా మనగా మారుస్తాడా? హల్లెలూయా. యేసయ్య 12 శిష్యులు, యేసయ్య 12 శిష్యులు ఏందండి, ఏదో యేసయ్య ఉన్నంత వరకు కొంచెం అటు ఇటు నడిచారు. యేసయ్య మరణించి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం భయం. హల్లెలూయా. భయం. శిష్యులకి మరణ భయం వచ్చేసింది. ఇప్పుడు శిష్యుల్లో 2 తలంపు. యేసయ్య 3.5 సంవత్సరము తన దగ్గర ఉంచుకొని సేవ నేర్పించాడు, మొత్తం నేర్పించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళలో భయం. ఇప్పుడు మనము సేవకి వెళ్తేమో మనని చంపేస్తారు, ఒకటేమో మరణ భయము, ఇంకొకటేమో అయ్యో యేసయ్య మనకి సేవ నేర్పించి వెళ్ళాడే, మనని అభిషేకించి వెళ్ళాడే, మనని ఏందండి నమ్మి మనకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు సేవ చేయాలి, సేవకి వెళ్తేమో చంపేస్తారు, కొడతారు, ఏం చేయాలి? భయం, భయం, భయం.
పేతురు మల్కూస్ అని ఒక వ్యక్తి చెవిని కోశాడుగా. ధైర్యంతో కోశారు అనుకుంటారా? భయంతో కొట్టేశాడు. హల్లెలూయా. కొందరు చూడండి, భయంలో ఏం చేస్తున్నారని తెలీదు. తర్వాత పాస్టర్ అడుగుతా, ఎందుకయ్యా ఇలా కొట్టావు అంటే ఆయన చెప్పే మాట, అసలు ఆ టైంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదన్నా అంటాడు. ఏందండి, అసలు ఆ టైంలో ఏం జరిగింది అర్థం కాలేదు అంటారు. ఇక్కడ పేతురు కూడా, అందరూ వచ్చేసారు పట్టుకోవటానికి, యేసుని పట్టేశారు, ఏం చేయాలని అర్థం కాకుండా కత్తి తీశాడు, వేసేశాడు. ఇప్పుడు భయముతో ఉంటే నేను చెప్పనా, యేసయ్య ఇప్పుడు పరలోకానికి వెళ్తూ చెప్పాడు, యెరూషలేములో వెళ్ళి పై గది మీద ఏం చేయండి, ప్రార్థన చేస్తూ ఉండండి. నేను చెప్పనా, పెంతెకోస్తు దినం వచ్చింది. ఆమేన్ చెప్పండి. పెంతెకోస్తు దినం వచ్చింది. ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలనే దిగి వచ్చాడు. నీటి వాసనము వారి మీద తగిలింది. అన్య భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు. వారిలో ధైర్యం వచ్చేసింది, వారిలో బలం వచ్చేసింది, మరణించుటకు కూడా తయారైపోయారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు. భయపడిన పేతురు లేచాడు, నిలబడ్డాడు, ప్రసంగం మొదలు పెట్టాడు. 3000 మంది రక్షించబడ్డారు. ఏ పేతురు భయపడి పారిపోయాడో, ఏ పేతురు భయపడి యేసయ్యను వదిలిపెట్టాడు, ఏ పేతురు భయపడి పాత ఏందండి ఆ చేపలు పట్టే అనుభవానికి వెళ్ళిపోయాడు, ఏ పేతురు యేసయ్యను వదిలిపెట్టాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద వచ్చింది. మరణము ముందు నిలబడి ప్రసంగం చేశారు. శత్రుల ముందు నిలబడి పరిశుద్ధాత్మతో ప్రసంగం చేస్తున్నారు. నీటి వాసన ఒక వ్యక్తిని సిగరింప చేస్తుంది. పరిశుద్ధాత్మ మన జీవితంలో వచ్చేస్తే దుఃఖము ముందు నువ్వు నవ్వుతావు, పోరాటం ముందు నువ్వు ప్రార్థనలో నిలబడతావు, విరోధించేవారు ముందు నా దేవుడు గొప్పవాడు అంటావు. నా దగ్గర ఉన్నది అండిపోయినా నా దేవుడు మరలా నాకు సమస్తాన్ని దయచేయగలిగిన వాడు, వాగ్దానం చేసిన వాడు అని నువ్వు చెప్తావు. ఇది పరిశుద్ధాత్మ వలన మనకి కలిగే అనుభవాలు. 8వ నెలలో నువ్వు సిగరింపబడాలి. నీటి వాసన నీకు కావాలి. ఒక మాటను చెప్పి మన ప్రార్థన చేస్తా. ఇశ్రాయేల్లో 12 గోత్రము. ఆ 12 గోత్రములో లేవి గోత్రమే దేవుడు ఏం చేసుకున్నాడు, తన కొరకు పరిచర్య చేయుటకు, ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె ఆరోను కుటుంబంని, పిల్లల్ని దేవుడు తన కొరకు యాజకులుగా సేవ చేయాలి, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి అని దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ మాట మిగిలిన ఇజ్రాయిల్ ప్రజలకి ఏందని నచ్చలేదు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే మిగిలిన వాళ్ళు సంతోషపడాలి కదా. కానీ దేవుడు ఆరోను కుటుంబాన్ని తనకి సేవ చేయుటకు కోరుకుంటే మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలకి, మిగిలిన పెద్దలకి ఏందండి ఇష్టం లేదు. ఏమన్నారు? ఆరోను వరకే సేవ చేస్తాడా ఏంది? ఆరోను కొరకే కృప ఉందా ఏంది? ఆరోను వరకే బలి అర్పిస్తాడా ఏంది? మాకు చేత కాదా? మేము సేవ చేయలేమా? మాకు కూడా ఒక అవకాశం ఇవ్వవచ్చుగా అది సనుగుట మొదలు పెట్టారు. సంఘములో 100 మంది ఉంటే ఒక వ్యక్తికి దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నాడంటే మిగిలిన 99 మంది సంతోషపడాలి. హల్లెలూయా.
ఒకళ్ళు కృపలో ఎదుగుతున్నారంటే మిగిలే వాళ్ళు సంతోషపడాలి. ఒకళ్ళు ప్రార్థనలో ఎదుగుతున్నారంటే మిగిలే వాళ్ళు సంతోషపడాలి. ఒకళ్ళు అది చక్కగా పాడుతున్నారంటే వారు పాడిన పాటను బట్టి దేవా నా సహోదరికి ఈ స్వరం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలి. నాకు వెనక వచ్చి ఏంది అడాబుడి చెప్పకూడదు. ఏంది విశ్వాసంలో వచ్చి 2 సంవత్సరం అవుతుంది, ఏంది ఇప్పుడే మైక్ పట్టుకున్నావు అనుకోకూడదు. చాలా మంది చర్చిని ఈ ఏంది ఓటింగ్ బూత్ లాగానే చూస్తారు. హల్లెలూయా. ఇది ఓటింగ్ బూత్ కాదు. దేవుని కృప ఎవరినైనాను నిలబెట్టగలుగుతాయి. దేవుని ప్రశ్నించుటకు ఎవరికి రైట్స్ లేదు. ఎవరినైనా దేవుడు నిలబెడతాడు. నాకు ఆ కృప కావాలని నువ్వు కోరుకోవాలి, కానీ నేను కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవాలని, కానీ ఎదిగేవాడిని గురించి, కృప పొందిన వాడిని గురించి, వాడబడే వాడిని గురించి, అవకాశము అప్పగించబడిన వాడిని గురించి సనుగకూడదు. ఉన్న కృపని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరంటే ఏలి. చెప్పండి, ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరు? ఏలి. ఇజ్రాయెల్కి యాజకుడు ఎవరు? ఏలి. కొన్నిసారి ఏలితో మాట్లాడడు, అక్కడ ఉన్న బాలుడు సామ్యూయల్తో మాట్లాడుతాడు. అడుగుతానికి నువ్వు ఎవరు? 12 గోత్రం ఇజ్రాయెల్కి యాజకుడు ఎవరు? ఏలి. 12 గోత్రానికి న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు, తీర్పు తీర్చేవాడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నవాడు ఎవరు? ఏలి ఒకడే. కొన్నిసారి దేవుడు ఏలితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ దీప స్తంభం ఉన్న గదిలో ఒక చిన్నవాడు బాలుడు పడుకొని ఉన్నాడు. పేరు సామువేల్ అంట. నా దేవుడు సామువేలును వచ్చి పిలిచాడు. దేవుడు ఎవరినైనా నిలబెడతాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు ఎవరినైనా అభిషేకిస్తాడు. దేవుడు ఎవరినైనా తన చేతులు తీసుకుంటాడు. రాజులకి ఆలోచన ఇయ్యుటకు ఒక సాధారణ వ్యక్తిని దేవుడు నిలబెడతాడు. దేవుని ఎవరు ప్రశ్నించలేము. అది సేవకుడి చేతుల లేదు, అది మనుషుల చేతుల లేదు, అది దేవుని ఏర్పాటు. చేపలు పట్టేవాడు మాకేందయ్యా? సేవకుడు దేవుడి ఏర్పాటు. పేతురు ప్రసంగం చేస్తే లోబడాలి. దేవుని ఏర్పాటులో ఉన్న ఒక వ్యక్తిని ఎవ్వరు ఎదురించకూడదు. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దేవుడు నియమించిన సేవకుడిని ఎదిరించకూడదు, ప్రమాదం. కృప పొందిన ఒక వ్యక్తిని ఎదిరించకూడదు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఎదిరించిన ప్రమాదమే. దేవుడు ఆయన కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు కృప ఇచ్చాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దానిని అడ్డగించుటకు ఎవరికి అధికారం లేదు. దేవుడు ఆరోనుని నాకు యాజకుడిగా ఏం చెయ్యాలి? ప్రతిష్ఠించండి, యాజకులుగా పని చెయ్యాలి అన్నాడు. మిగిలే వాళ్ళందరూ ఆయన ఏందయ్యా మాకు యాజకుడిగా ఉండేది? ఆయన అంత మంచివాడా ఏంది? వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా పాపం చేసిన వారు కదా, దేవునికి విరోధంగా అన్ని అగ్నిని తెచ్చిన వారు కదా, వాళ్ళ పిల్లలే ఒక మంచి బ్రతకలేదు. ఆయన ఏందయ్యా మాకు యాజకుడిగా ఉండేది? దేవుడు అభిషేకించుటకు ఏర్పరచుకున్న వాడికి విరోధంగా మాట్లాడటం మొదలు పెడితే
దేవుడు సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5 నుంచి చదువుతారా? అమ్మ మొదటి వాక్యం 17లో మొదటి వాక్యమా. యెహోవా మోషేకి ఇట్లా సెలవించెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారు ప్రధానులు అందరి యొద్ద వారు పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారు పేరు రాయము. లేవి కర్ర మీద ఆరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానులకి ఒక్క కర్రయే ఉండాలెనను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట ఆ వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవనిని యాజకుడిగా ప్రత్యక్ష గుడారములో నాకు సేవ చేయుటకు ఏర్పరచుకొనెనో వాని కర్ర సిగిరించెను. ఇశ్రాయేలీయులు నీకు విరోధముగా సనుగుచుండు సనుగులుగాను వినబడకుండా మార్పివేయును. ఆరోను, ఎంతమంది నీకు విరోధంగా సనిగారు? నువ్వు సేవ చేయకూడదు, నువ్వు ఎదగకూడదు, నువ్వు బాగుపడకూడదు, నువ్వు కృప పొందకూడదు, దేవుళ్ళు నిలబడకూడదు అని ఎవరెవరు నీకు విరోధంగా సనిగారో, అడ్డగించారో, ఇంకా వారు నీకు విరోధంగా లేకుండా పోయినట్టు, సనుగకుండా ఉండనట్టు నేను చెయ్యబోతున్నాను. చదువమ్మా. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తన పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. ఆరోను కర్రయు వారు కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచెను. మర్నాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడండి, లేవి కుటుంబానికి చెందిన ఆరోను కర్ర సిగరించి పువ్వులు పూసి, ఏ పండు? బాదాం పండ్లు. ముందు చదువమ్మా. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలు అన్నిటినీ ఇశ్రాయేలులు అందరి ఎదుట తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రని వారు తీసుకున్నారు. యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరుగుపడిన వారిని గురించి ఆరోను కర్రను ఉంచుము. చాలు. ఏమండి, 8వ నెలలో నేను మీకు ఒక మాట చెప్తాను. నువ్వు లేవకూడదు, నువ్వు సిగిరింపబడకూడదు అన్నవారు ఆశ్చర్యపడినట్టు దేవుడు మన పరిస్థితిని మార్చివేస్తాడంట. సనగారు, విరోధంగా లేచారు, తిరుగుబాటు చేశారు, అడ్డగించారు. ఆరోను కర్ర
సిగిరింపబడింది, ఆ కర్రలో పూలు. సిగిరింపు అంటే ఏనండి, ఉన్నతమైన జీవితానికి గుర్తు. హల్లెలూయా. సిగురు అక్కడే ఆగిపోతాయా? ఆగదు. ఒక సిగురు ఒక కొమ్మగా, ఒక చెట్టుగా ఏందండి, ఆ చెట్టు విస్తరిస్తుంది, ఏందండి, అది పెరుగుతుంది. నేను చెప్పనా, సిగురించబడుట అంటే నీ ఒక ప్రారంభము అల్పముగా చిన్నదిగా కనబడతాయి, కానీ దాని ఒక ముగింపు మహిమ కంటే అత్యధికమైన మహిమగా ఉండిపోతాయి. సిగిరింపబడుట అంటే నీ ఎదుగుదలని ఇంక మీదట ఎవరు ఆపరు. రెండోది, ఆ సిగిరింపుతో ఇంకా ఏమొచ్చిందంట? పువ్వులు వచ్చింది. హల్లెలూయా. పువ్వులు వచ్చింది. పువ్వులు ఏమిటండి? పువ్వులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మంచి వాసన వస్తాయి. ఆమెన్ చెప్పండి. పువ్వులో ఉన్న ప్రత్యేకత ఏమిటండి? మంచి వాసన. దేవుని వలన నువ్వు సిగిరించబడుతున్నావంటే, పువ్వు అంటే దాంట్లో వాసన ఉంది, సాక్ష్య కలిగిన జీవితం. చెప్పండి. సిగిరింపబడిన వాడు దేవుని కొరకు సాక్ష్యం కలిగి బ్రతుకును గాక. హల్లెలూయా. నీలో నుండి యేసయ్య సాక్ష్యంగా కనబడును గాక. సాక్ష్యం తర్వాత అక్కడ బాదాము ఫలం వచ్చిందంట. ఏమండి, బాదాం పండు ఈ కాలంలో నట్స్లోనే విలువైనది, కాస్ట్. అంతేనా? బాదాం ఏందండి, నట్స్లోనే ఏంటంటే విలువైనది. ఒక లోవర్ వ్యక్తి అనుకున్నట్టు దాన్ని కొనలేడు, ఒక మిడిల్ క్లాస్ కొనలేడు. ఎందుకంటే ఏదో ఆశకి ఒక 5-10కి ఒక 100 గ్రామ్ తీసుకొట్టాడు, కానీ సమృద్ధిగా ఏలేదండి బాదాంని కొనలేడు. చాలా ఖరీది, చాలా విలువ, దాంట్లో చాలా ఏందండి ఆరోగ్యానికి సంబంధించిన అనుభవాలు ఉందంటారు. కొందరు అంటారు, కొందరు మీరు కూడా విని ఉంటారు, నేను కూడా విన్నాను, మన స్టాండర్డ్కి అదన్నీ సెట్ అవ్వదయ్యా అంటారు. మన స్టాండర్డ్కి అది సెట్ అవ్వదయ్యా, మన సంపాదనానికి అది సెట్ అవ్వదయ్యా, మన చదువుకి అది సెట్ అవ్వదయ్యా, మనం ఎక్కడో ఉన్నాం, మనకి దాన్ని అంటారు. చూసారా? నీకు అది సెట్ అవ్వదు, నీకు అది అసాధ్యం. నా దేవుని కృప మరో క్షణంలో ఊగకి మించిన స్థానంలో నిన్ను కూర్చోబెడతాయి. అందుకే 1 సామువేలు 2:7 ఒక మాట ఉంటాయి, ధూళిగా పిలువబడిన వారిని రాజులతో అధికారులతో కూర్చోబెట్టేవాడు. యెహోవా దరిద్రులను ఐశ్వర్యమును కలుగ చేయువాడు, కృంగదీయ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆమేన్ చెప్పండి. దరిద్రులని అధికారులతో కూర్చోపెట్టుటకును, చెప్పండి, మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయుటకు మట్టిలో నుండి ఆయనే లేమి గలవాడు. మీరు అంటున్నారుగా, మనకి కుదరదయ్యా. దేవుడు అంట, లేమి గలవాడిని పెంట కుప్పలో నుండి, చెప్పండి, నన్ను లేవనెత్తేవాడు ఆయనే. ఏంది ఆమె? మీ ఆమెని ఏంది? మీ ఆమెలోనే సగం కింద పోయినట్టు ఉంది. హల్లెలూయా.
ఇదే అంబానీ వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఒక ఏందండి 1.5 లక్ష ఇన్వెస్ట్ చేయండి, వచ్చే వారంలో మీకు 3 లక్షలు ఇస్తానంటే 2 నిమిషంలోనే ఉండండి అని ఎక్కడెక్కడ ఊరు మొత్తం తిరిగి వాడు వీడి కాల్లో పడి అక్కడ కావాలంటే వేరే ఇంట్లో దొంగతనం చేసి ఒకటి 1 లక్ష పెట్టేస్తాం. ఎందుకంటే 10 రోజులు 3 లక్షలు ఇస్తాన్నాడుగా. పెట్ట కుప్ప లాంటి మనని, దరిద్ర లాంటి మనని, అరగత్తలేని మనని, నా స్థాయి ఇంతేయా అని నాకు నేనే లిమిట్ పెట్టుకున్నాను. దేవుడు అంట అధికారులతో కూర్చోపెట్టగలుగుతాను. ఇవాళ మీరు వాడే ఫోన్ ఉంది చూసారా, 30,000 40,000. ఒక 10 సంవత్సరం ముందు మీరు ఆలోచించారా, నేను 40,000 ఖరీదైన ఫోన్ని వాడుతాను? ఆలోచించారా? ఇవాళ మీరు అనుభవించే ఆశీర్వాదం ఒక 10 సంవత్సరాల ముందు ఆ పేదరికంలో, ఆ కొరతలో ఉన్నప్పుడు, ఒకరోజు నేను ఈ స్థాయికి వెళ్తాను, ఇలా ఉంటాను, ఇలా ఖరీదుతాను, ఇలా చేస్తాను అని మనం అనుకున్నామా? బైబిల్ అంటుంది పెంట కుప్పల నుండి మనం లేవనెత్తేవాడు, దారిద్రతల నుండి నేను ఐశ్వర్యవంతుడిగా మార్చేవాడు. ఆరోను ఒక ప్రత్యేకత, వాళ్ళందరూ విరోధించి వీడు సేవకుడిగా మారకూడదు, వీడు వద్దంటే ఆరోను తిరిగి ఒక్క మాట మాట్లాడలేదండి. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఏ తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇలా చెప్తున్నావు, నీ సంగతి నేను చూపిస్తాను, ఏం చెప్పలేదు. అందరూ విమర్శించిన, తక్కువ మాట్లాడిన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆరోనుకు ఒక విషయం తెలుసు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంటే, దేవుడు నన్ను ప్రతిష్ఠించారంటే 12 గోత్రం ఏమిటండి, 120 గోత్రము నాకు విరోధంగా లేచినా ఏం అవ్వదు. ఆరోనుకి తెలుసు. 8వ నెలలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సిగిరింపబడతావు. అసలు నీకు అర్థమవ్వదు ఆయన కార్యము. ఏ ఆరోను వద్దన్నారు, ఇప్పుడు దేవుడు ఆరోనుని ఎలా సెట్ చేసే తెలుసా, వీళ్ళు బ్రతకాలా లేకపోతే వీళ్ళకి ఉండకూడదా అనేది నిర్ణయించేదే ఆరోను వలన. ఆరోనుని ఎక్కడ పెట్టాడంటే ఆరోను వల్లనే వాళ్ళు బ్రతికి ఉంటారు. వారికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎవరి మూలమగానే, ఆరోను ప్రేయర్ చేస్తేనే. వాళ్ళు పాపము క్షమించబడాలంటే ఎవరు బలులు అర్పిస్తేనే, ఆరోను అర్పిస్తేనే. వాళ్ళకి దేవుణ్ణి వాగ్దానము రావాలంటే ఆరోను దేవుని సన్నిధికి వెళ్తేనే. నీ ఆశీర్వాదం అనేకులు బాగుపడటానికి కారణంగా నా దేవుడు మార్చును గాక. నీ ఆత్మీక జీవితం అనేకులు యేసయ్యని నేను తెలుసుకుంటానికి కారణంగా మారును గాక. నీ ప్రార్థన, నీ ఎదుగుదలు, నీ సాక్ష్యము, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న కృప చూసేవారు నీ దేవుడు నాకు కూడా కావాలని చెప్పినట్టు నిన్ను ఆ దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేరుటకు 2 కార్యంని మీరు చేయండి. ఒకటి, ఆ కర్రలు ఎక్కడ ఉంచబడింది? 12 కర్రలు ఎక్కడ ఉంచబడింది? దేవుని సన్నిధిలో ఉంచబడింది. దేవుని సన్నిధిలో ఉంచబడింది. ఎక్కడ మహిమ నివసిస్తుందో, ఎక్కడ సన్నిధి దిగి వస్తుందో, ఎక్కడ దేవుడు సంచరిస్తున్నాడో ఆయన సన్నిధిలో ఆ కర్ర ఉంచబడింది. నేను మీకు చెప్పనా, ఈ 8వ మాసంలో నువ్వు సిగిరింపబడాలా? నీటి వాసన అని పిలువబడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వాధీనం చేసుకోవాలా, నిన్ను అభిషేకించాలా, నిన్ను బలపరచాలా, నిన్ను దీవించాలా, నిన్ను ఇంకను నీ జీవితంలో కార్యం చేయాలా? దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దమ్మా.
ఒక సేవకుడిగా నేను మీకు మనవి చేస్తాను. నీవు కూర్చున్నావే, ఇది దేవుని సన్నిధి. ఇవాళ నువ్వు ప్రార్థించావే, ఇది దేవుని సన్నిధి. ఇవాళ వాక్యం వింటున్నావే, దేవుని సన్నిధి. ఇప్పుడు నీ పిల్లలు కూర్చున్నారు చూసారా, ఇది దేవుని సన్నిధి. ఈ సన్నిధిని వదులుకోవద్దమ్మా. నీ జీవితాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీకు కలిగినదిని ఎంతగా దేవుని సన్నిధిలో మరుగు చేసుకుంటావో నీలాంటి భాగ్యవంతుడు మరొకరు ఉండరు. ఆ కర్ర ఎండిపోయిన కర్ర అండి. నాకు సమయం లేదు. ఆ కర్రని గురించి మాట్లాడాలంటే చాలా టైం పట్టింది. నాకు ఒక మాట చెప్పండి. ఎండిన కర్ర మరో రోజు సిగిరింపబడింది. ఎండిన కర్ర మరో రోజు సిగిరింపబడింది. బాదాము ఫలం వచ్చిందంట. దాని అర్థం తెలుసా? మీకు తెలుసా? బాదాము ఆ నెట్ రావాలంటే కొన్ని నెలలు ప్రాసెస్ ఉందండి. కొన్ని ఒక్కొక్క చెట్టు వర్షం పడగానే కొన్ని పిచ్చి చెట్లు ఎమ్మట వచ్చేసారి చూసారా, అలా కాదు. ఆ బాదాము ఆ కాయ పూర్తి అవ్వాలంటే, అది సెల్స్కి రావాలంటే, అది తినుటకు ఏందండి ఆ పరిపూర్ణ స్థాయికి రావాలంటే కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కూడా అవుతాయంట. నువ్వు జీవితంలో అనుకొని ఉండవచ్చు, ఈ ఉదయం నేను బాగుపడుటకు ఇంకా సంవత్సరం పడతాయో, నాకు జవాబు రావుటకు ఇంకా నెలలు పడతాయో, నాకు ఆరోగ్యం రావుటకు, దేవుడు నన్ను దర్శించుటకు, దేవుడు నన్ను దీవించుటకు, దేవుడు నా చేయి పట్టుకుంటానికి, దేవుడు నన్ను అభిషేకించడానికి, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడానికి ఇంకా సంవత్సరాలు పట్టిదో, ఇంకా కాలాలు పట్టిదో, ఇక్కడ నేను కనిపెట్టాలో లేదో, మరో క్షణములో నా దేవుడు సమస్తాన్ని తలకిందగా మారుస్తాడు. మనుషులు ప్రాసెస్లో నడిచేవాడు కాదు మన ఆరాధించే దేవుడు. ఆమెన్ చెప్పండి. మనుషులు ప్రాసెస్, ఒక విత్తనము పంట వేయాలంటే ఇన్ని నెలలు పట్టేది. అది మనుషుల ప్రాసెస్. నా దేవుడు మనుషుల ప్రాసెస్లో నడిచేవాడు కాదు. నువ్వు ఎప్పుడు అప్పగించు, ఇంటికి వెళ్ళే లోపు నువ్వు సిగిరింపబడతావు. ఎప్పుడు నువ్వు అప్పగించు, మార్గంలోనే ఆయన వలన పట్టబడతావు. ఇక్కడ ఆయన పాదముని పట్టుకో, మొదటిసారి అడుగు పెట్టేటప్పుడే మహిమని చూస్తావు. కానీ నువ్వు చేయవలసిన ఒకటే, ఈ రోజు ఒక తీర్మానం. నేను కూర్చున్న నీ సన్నిధిని వదలనయ్యా, ఆరాధనను వదలను, సంఘాన్ని వదలను, నీవు నివసించే మందిరాన్ని నా జీవితంలో నుండి నేను దూరము చేసుకోను. రెండోది, నువ్వు సిగిరింపబడాలా, నీటి వాసన నీ జీవితంలో నిన్ను ఒక నూతన ప్రారంభానికి తీసుకుని వెళ్ళాలా, మౌనంగా ఉండు. 12 గోత్రస్తులు, కోరాకు కుమారులు, ప్రజలు ఎట్టబడితే అట్ట ఆరోనుని మాట్లాడితే నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. తిట్టేవాడు తిట్టని, నవ్వేవాళ్ళు నవ్వని, ఏలు చూపించవారు ఏలు చూపించని, నీ తలరాత ఇంతే అన్నవారు అన్నని, ఏలను చెయ్యని, మౌనంగా ఉండు. నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే నా ఆశీర్వాదాన్ని ఎవ్వరు అడ్డగించారు. దేవుడు నా పక్షంలో ఉన్నారు, నేను ఆశీర్వదించబడతాను. దేవుడు నన్ను తన చేతిలో తీసుకున్నాడు. నా మేలు పైకి వెళ్తాయి కానీ కిందకి వెళ్ళదు. నూతన ప్రారంభము మీకు కావాలా, సిగిరింపబడాలా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించాలా, దేవుని సన్నిధికి వదులుకోవద్దు. రెండోది, ఓర్పు కలిగి, తగ్గింపు కలిగి, యేసయ్య పిల్లలుగా వాక్యాన్ని పెట్టుకొని కొన్ని సమస్యలు, పోరాటం, ఇరుకులు, ఇబ్బంది మధ్యలో మౌనంగా ఉండు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, దేవుని పిల్లలు మౌనంగా ఉంటే దేవుడు నీ కొరకు నోరు తెరుస్తాడు.
దేవుని పిల్లలు మౌనంగా ఉంటే నీ కొరకు ఎవరు నోరు తెరుస్తారండి? ఆయన నోరు తెరుస్తాడు. నీ చెయ్యి ఓరకనే ఉంటే ఆయన చెయ్యి నీ కొరకు యుద్ధము చేస్తాయి. నీవు తొందరపాటు పడకుండా ముందు అడుగు వేయకుండా ఉంటే నీ కొరకు నా దేవుడు అడుగేస్తాడు. 8వ నెలలో నీటి వాసన మనని సిగిరింప చెయ్యునుగాక. ఒక్కసారి మోకరించండి, ఒక్కసారి మోకరించండి. దేవా నీకు స్తోత్రం.